మా సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు సార్ చెప్పండి. ఇక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం, సో దైవాన్ని నమ్ముతుంటాం సార్. అన్నిటికంటే మించి సంకల్ప బలం గొప్పదనేది ఆ సంకల్పంతో మీరు తీసిన సినిమా కావచ్చు, మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది. అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం, డైరెక్టర్స్, ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆదిపురుషు రూపంలో. సో మరి ఆదిపురుషు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ అనుభవానికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము, చాలా ఏది గీత దాటితే విమర్శ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ని సో ఎలా పరిధిలో ఇంతవరకు మీరు పరిధిలో ఉన్నారు? సార్, ఆదిపురుష్ సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్. సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడూను. టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది అన్నారనమాట, సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా, ప్రెషర్ పెరిగిపోయిందా అని. సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్లో పెరిగిపోదు, తగ్గిపోదు. సో నా ఎఫర్ట్, నేను ఒక చేద్దాం అనుకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను. సో 200% ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్. ప్రశాంత్ సార్, ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయనిపిస్తుంది. అంటే ఆ టీమ్ ఎలా సెటప్ చేసుకున్నారు, ఎంత టైం పట్టింది? యాక్చువల్గా మాకు ఎక్కువ రోజులు టైం పడ్డానికి కూడా అదే రీజన్ అండి. మీరు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్టప్స్తోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్. మేము ఎవరెవరైతే టైఅప్ అయ్యామో వాళ్ళందరి వర్క్స్ చూసుకుంటూ, వాళ్ళొక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. వెంకట్ కుమార్ జెట్టి మా సీజీ లైన్ ప్రొడ్యూసర్. సో తను ఫైండ్ చేశారు ఈ ఆర్టిస్టులను కానీ ఈ కంపెనీస్ని కానీ. సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్. ప్రశాంత్ గారు తేజ